హాయ్, ఈరోజు ఫస్ట్ టైం నేను డబుల్ డక్కర్ ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఇస్ A380. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ప్యారిస్ చార్లెస్ డి గలే ఎయిర్పోర్ట్. మధ్యాహ్నం 12:30 అయింది టైము. చాలా కోల్డ్ ఉంది, 6 degrees ఉంది వెదర్. ప్యారిస్ ఎయిర్పోర్ట్ ఇది. ఇప్పుడు దిగాను, లగేజ్ కోసం వెయిటింగ్. నా సెకండ్ డే. చాలా చలి ఉంది పొద్దునంతా. నేను ఉండే దగ్గర మంచి కేవ్స్ అన్నీ ఉంటాయి, బట్ డబ్బులే బాగా ఎక్కువ ఉంటాయి ప్రతిదానికి. యూరోల్లో €1 100 సుమారు. ఆ పై దాకా కూడా టికెట్ కొనేసాను, 2 లెవెల్ అండ్ సమిట్ లెవెల్. ఇది యూరప్కే అన్నోరా బాబు. అద్భుతం. ఎన్నో రోజుల కళ ఈరోజు దిగింది. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవాలంటే ఇక్కడికి వస్తే ఈ ట్రకాడా అంటారు దీన్ని. ఇక్కడికి వస్తే మనం ఫుల్ ఈపీలో అబ్స్ట్రక్షన్స్ లేకుండా వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వండర్ఫుల్ మూమెంట్. ఎందుకంటే ఒక అద్భుతం. ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. అందాల రాసి ఐరన్ గర్ల్. చూశారు కదా ఈఫిల్ టవర్కి ఎదురుగానే సియాన్ రివర్. ఇక్కడి నుంచి అది చూస్తే అది ఒక ప్యాలెస్. ఇది సెకండ్ ఫ్లోర్. ఈఫిల్ టవర్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తాను. మీకు దీని గురించి, ఈ బుకింగ్స్ గురించి ఏది కావాలని చెప్పండి. మన దగ్గర ఉంది విండో టికెట్స్ అన్నీ దొరుకుతాయి. మీరు ఇక్కడికి వచ్చి లైన్లలో గంటలు నిలబడక్కర్లేదు. చాలా కష్టం, డే అంతా సరిపోతుంది మీకు. ఫుట్బాల్ గ్రౌండ్, సియాన్ రివర్, బ్యూటిఫుల్. 1889లో కట్టారంట. దీనికి ఒక్కసారి పెయింటింగ్ చేయాలంటే 60,000 tons పెయింట్ వాడతారంట. ఫస్ట్ టైం పెయింట్ చేసినప్పుడు ఓన్లీ 25 మంది చేతులతో, ఓన్లీ 25 మందే బ్రషెస్తో వేసారంట పెయింట్, నాట్ స్ప్రే. అంత ఆర్కిటెక్ట్స్ అంట వాళ్ళు, మంచి పెయింటర్స్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? మీకు హెల్ప్గా మీకు ఎవరున్నా తిరుపతిలో తెలిసిన ఉన్నారండి టికెట్. నేనే నెక్స్ట్ మంత్ వెళ్తా ఉన్నాను, బట్ ఆన్లైన్ చెక్ చేస్తా. మన యూకేలో ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళు వచ్చారు. జస్ట్ మన తెలుగు వాళ్ళు కాసేపు కంపెనీ మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈఫిల్ టవర్ మీద ముచ్చట ఏంటంటే ఆయన ఇండియాకి వస్తాడంట.
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించాలంట. అది కూడా సుప్రభాతం అర్చన. ఓకే సార్ అని చెప్పా, చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పా. ఏం చెప్తాం, మన ఏడుకొండల వాడి ప్రభంజనం అలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈఫెల్ సెకండ్ ఫ్లోర్ ఇది. ఆ పైకి వెళ్తాను సమిట్. ఆ టికెట్ కూడా కొన్నాను. ఇక్కడ మన గైడ్ చెప్పింది ఈఫిల్ టవరు కట్టడానికి 2 సంవత్సరాల 2 నెలల 5 రోజులు పట్టిందంట. అయితే దీనికి 36 మిలియన్ల యూరోస్ ఖర్చు అయినాయంట. ఖర్చు అయితే ఆ ఖర్చు అంతా ఎన్ని రోజుల్లో వచ్చి ఉంటుంది అని అడిగింది. అందరూ 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చెప్పారు. బట్ ఇది పెట్టిన 6 నెలల్లో ఆయనకి ఆ డబ్బులు వచ్చేసాయంట, 36 మిలియన్లు. కాకపోతే ఆయన గవర్నమెంట్తో చేసుకున్న అగ్రిమెంట్, నేను ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నాను, నాకు ఎన్ని రోజులు మీరు ఇస్తారు, ఇది గవర్నమెంట్ పరం కాకుండా నా డబ్బులు నాకు వచ్చింది దాకా ఉండాలి కదా అని ముందుగా తెలివిగా ఆయన ఏదో అనుకొని అంత రాదేమో ఒకేసారి 6 నెలల్లో అనుకొని 20 ఏళ్ళు తీసుకున్నాడంట. ఇంకా చూడండి, 6 నెలలకే అంత వస్తే 20 ఏళ్ళకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందో ఈ కన్స్ట్రక్షన్ ఆయనకి తిరిగి. సో గెస్టేవ్ ఈఫెల్ అని ఆయన దీన్ని కట్టాడంట, ఈ అద్భుతాన్ని. అసలు మాటలు లేవు. కానీ నేను వచ్చిన టైము రియల్గా చెప్పాలంటే బాగుంది. ఎందుకంటే ఇక్కడ చలిగా ఉంది, కొంచెం వేడి లేదు. కాకపోతే కొంచెం విండి తట్టుకుంటే చాలు. మంచి టైము, మంచి వ్యూస్, కొంచెం క్రౌడ్ తక్కువ. అదే మీరు సమ్మర్లో వస్తేనా చాలా కష్టం. సీజన్ బట్టి ఇక్కడ అన్నీ పెరిగిపోతాయి. ఇది బెస్ట్ టైం అని చెప్పచ్చు. స్నో పడట్లేదు, కాకపోతే కూల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ డోమ్ కనిపిస్తుంది కదా, అది ఒక మ్యూజియం, బిగ్ ప్యాలెస్ అంటారు. ఆ గ్లాస్ పైన ఉన్న డోమ్ బరువు ఈ ఈఫిల్ కంటే 3 రెట్ల బరువు ఉంటుందంట. ఆ గ్లాస్ ఏముందో నాకు తెలియదు. అక్కడ వెళ్తాను, వెళ్ళి చూస్తాను, చూసి కవర్ చేసి మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ. ఇది ఈఫిల్ టవర్లో సమ్మిట్ అంటారు. చాలా పైన దగ్గర చూడండి, 330 మీటర్లు పైకి వచ్చేసాం. 300 మీటర్లు హైయెస్ట్ ఇదే అంట మిగతా కంట్రీలతో పోలిస్తే హైట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్లోజ్డ్ విండోస్ ఉన్నాయి, అందువల్ల తట్టుకోగలుగుతున్నాం కోల్డ్. సియాన్ రివర్ ఈ బ్రిడ్జ్ మీకు చూస్తే కొంచెం గుర్తొస్తుంది ఎవరికైనా. మన్మధుడు సినిమా చూస్తుంటే నాగార్జున బ్రిడ్జ్ దాటాలంటే నీళ్ళంటే భయం అంటాడు. అదే బ్రిడ్జ్, అదే సియాన్ రివర్. క్రూజ్కి వెళ్తాను ఇప్పుడు కాసేపట్లో. చాలా బాగుంది వెదర్, ప్లేస్ చాలా బాగుంది. తిరుగు రండి, ఎంజాయ్ చేయండి ప్యారిస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియా గేట్ ఎలా అలా అన్నమాట. ఆర్క్ డి ట్రియంఫ్ అంటారు. మంచి సెంటర్లో ఉంటుంది అది. మొత్తం చుట్టూరు టూరిస్టులు, ఇక్కడికి అందరు టూరిస్టులు వస్తారు. ఈఫిల్ తర్వాత ఇది ఒక ఫేమస్ స్పాట్ ప్యారిస్లో. దీని దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఈ పైకి వెళ్ళొచ్చు, ఒక టికెట్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకొని లైన్లో పోవాలా, కొంచెం టైం పడుతుంది. బట్ దీనికి లిఫ్ట్ ఉండదు, ఓన్లీ మెట్లే. మెట్లల్లో వెళ్ళి పైకి వెళ్ళి వ్యూ చూస్తారు. ఇది మీరు చూసుంటారు అందరూ, అలా వైకుంఠపురం సాంగ్లో ఉంటుంది ఇక్కడ. దీన్ని మౌంట్ మాత్రే అంటారు మన వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు మమాత్ అంటారు. ఇది కొండపైన ఉంటుంది, దీనికి మెట్లు ఎక్కి వెళ్తారు. మనకు అంత సీన్ లేదు, ఏదో కేబుల్ కార్ ఉంది, ఆ టికెట్ కొన్నా. దీంట్లో వెళ్తే హాయిగా
కూర్చొని పొట్ట కదలకుండా వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా దూరం నడిచా. లిఫ్ట్ బ్రేక్ డౌన్ అయింది ఈరోజు, పని చేయట్లేదంతా. టికెట్ కొన్నాం అయినా ప్రయోజనం లేదు. ఇప్పటికి ఇన్ని మెట్లు ఎక్కాను. ఇంకా మెట్లు ఎక్కాలి పైకి. వ్యూ అయితే బాగుంది, అందుకే పైకి వెళ్తున్నా. ఇదే మమాత్ కొండపైన ఒక 300 స్టెప్స్ ఎక్కొచ్చాను. అందరూ సన్ బాత్ చేస్తున్నారు. వెదర్ చాలా కోల్డ్ ఉండేసరికి సూర్యుడు వచ్చాడు ఈరోజు. అందరూ ఇక్కడ కూర్చొని సిటీని చూస్తున్నారు. చర్చ్ చాలా బాగుంది, పీస్ఫుల్. ప్యారిస్ ఒపేరా హౌస్. సిడ్నీలో ఒపేరా హౌస్ సముద్రం ఒడ్డున ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అదైతే. నాకు ఇప్పటికీ దాన్ని తలుచుకుంటేనే ఒక మంచి వైబ్. అలాగే ఇక్కడ కూడా ఒపేరా హౌస్ ఎలా ఉంటుందో అని వచ్చాను. బట్ అది సూపర్. కానీ ఇది కూడా తీసేదగింది కాదు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఇది ఇంటర్ కాంటినెంటల్ హోటల్. అసలు నిజంగా ఒక్కొక్క రోడ్డు, ఒక్కొక్క బిల్డింగ్, అండ్ వాకింగ్